హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ సారంగుడి వైరాగ్యం. ఈ కథను రాసిన వారు శ్రీమతి వసుంధర గారు. సుదూర్భ దేశంలో అన్ని రకాల దురాచారాలు ఉండేవి. అంటరానితనం ఉండేది. పంచములను ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు. ఆడపిల్లలకు కట్నాలు పోస్తే గాని పెళ్లిళ్ళు అయ్యేవి కావు. అధికారులు లంచాలు మరిగారు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ కూడా తాగుడు మరిగి డబ్బు తగలేసుకుని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయేవారు. సుదర్భ దేశంలో సారంగుడు అనే మహాత్ముడు ఉండేవాడు. దేశంలో దురాచారాలు పోగొట్టాలంటే ప్రజలలో హెచ్చుగా ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించాలని తీర్మానించుకుని అక్షరాస్యత పెంచడానికి, దురాచారాల నిర్మూలనకు పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశాడు. తన ఉద్యమాన్ని చాలామంది వ్యతిరేకించినా ఆయన లక్ష్య పెట్టలేదు. యువకులు మాత్రం అధిక సంఖ్యలో ఆయనను బలపరిచారు. రాజు ఆ ఉద్యమాన్ని అణచడానికి యత్నించాడు. సైనికులు కూడా ప్రజలతో చేరిపోయి రాజును పడగొట్టారు. సారంగుడే దేశానికి రాజు కావాలని ప్రజలు ఏకకంఠంగా కోరారు. అయితే సారంగుడికి రాజ్యకాంక్ష లేదు. అతను తన అనుచరుల్లో ముఖ్యుడైన చరితార్ధుడు అనేవాడిని రాజుగా చేసి ప్రజలలో ఎలాంటి దురాచారాలు తలెత్తకుండా చూసుకోవాలో చెప్పి తపస్సు చేసుకుంటానని అడవులకు వెళ్ళిపోయాడు. ఆయన అడవులలో ఆశ్రమం కల్పించుకుని 15 ఏళ్ళు గడిచినాక సుదర్భ దేశం ఇప్పుడు ఎలా ఉన్నదో తెలుసుకోవాలని అనిపించింది. సారంగుడు చరితార్థుడి వద్దకు ఒక శిష్యుని పంపి తనకు దేశ పరిస్థితి ఎలా ఉన్నదో చూడాలని ఉన్నదని కబురు చేశాడు. ఈ కబురు అందగానే చరితార్థుడు ఒక రథం మీద తానే సారంగుడిని చూడవచ్చాడు. సారంగుడు తన ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి చరితార్థుడి వెంట రథంలో వెళ్ళాడు. సుదర్భ దేశంలో సారంగుడికి ఘన స్వాగతం లభించింది. సారంగుడు పర్యటన చేసేటప్పుడు చరితార్థుడు ఆయన వెంటనే ఉన్నాడు. సారంగుడు కారాగారానికి వెళ్ళి అక్కడ ఉన్న ఖైదీలను చూసి వివరాలు అడిగారు. వారిలో కట్నాలు తీసుకున్నవారు, తాగిన వాళ్ళు, లంచం తీసుకున్న ఉద్యోగులు, ఇతర నేరాలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. రాజభటులు 1000 కళ్ళతో నేరస్తులను పట్టుకుంటున్నారు. అందుచేత నేరాలు చేసి శిక్ష పడకుండా తప్పించుకోవడం కష్టమైపోతున్నది అన్నాడు చరితార్థుడు. వీళ్ళు ఎంతకాలంగా కారాగృహంలో ఉన్నారు అని సారంగుడు అడిగాడు. మీ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని శిక్షలు మరీ కఠినంగా ఉండకుండా చూస్తున్నాం. ఇలాంటి నేరాలకు 6 మాసాలు మించి శిక్ష ఉండదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది అనుకుంటాను అన్నాడు చరితార్థుడు. సారంగుడు ఉలిక్కిపడి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక కళ్యాణ భవనంలోకి వెళ్ళారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ఈ భవనంలో సదుపాయాలు ఉంటాయి. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఈ భవనం నిర్మించాం. ఇప్పటికి ఇందులో 100 పైగా పెళ్లిళ్ళు జరిగాయి. ప్రతి వివాహానికి 1000 వరహాలు బహుమతి ఇస్తూనే ఉంటాను. 10 రోజుల క్రితమే ఇందులో ఆఖరి పెళ్లి జరిగింది అన్నాడు. ఇలా చరితార్థుడు ఉత్సాహంగా ఒకటొకటే చెప్పుకుపోతూ ఉంటే సారంగుడు కళ్ళు తుడుచుకున్నాడు. అవి ఆనంద భాష్పాలు కాబోలు అనుకున్నాడు చరితార్థుడు. అక్కడ నుంచి ఇద్దరు క్రీడా స్థలాలకు వెళ్ళారు. అక్కడ ఎందరో ఆడుతున్నారు. చూసారా మహాత్మా, మీరు కోరిన మార్పు ఈ దేశంలో ఎంత త్వరగా వచ్చిందో అన్నాడు చరితార్థుడు. ఏమిటా మార్పు అని సారంగుడు అడిగాడు. ఇక్కడ ఆడుకునే వారిలో అగ్రవర్ణులతో పాటు పంచములు కూడా ఉన్నారు అన్నాడు చరితార్థుడు. వీరిలో పంచములున్నారు నీకెలా తెలుసు అని అడిగాడు సారంగుడు ఆశ్చర్యపోయి. ఇక్కడ సవర్ణులు పంచములు ఆడుకోవాలి, అందుకే స్థలం ఏర్పాటు చేశాను. ఆ విధంగా చేసి అంటరానితనాన్ని నిర్మూలిస్తున్నాం. తేడా తెలియడం కోసం అగ్రవర్ణులు నీలరంగు దుస్తులు, పంచములు పచ్చరంగు దుస్తులు ధరించి కలిసి ఆడుకుంటారు అన్నాడు చరితార్థుడు. ఆ మాటలు వింటూనే సాగరుడి కళ్ళు నీళ్లు కమ్మి ఎటు చూసిన ఆయనకు ఏమీ కనబడలేదు. రేపు మనం దేశ పర్యటన ఆరంభిద్దాం అన్నాడు చరితార్థుడు. చూస్తుంది చాలు, నాలో పర్యటన చేయాలి అన్న కోరిక నశించింది. నా తిరుగు ప్రయాణం ఏర్పాటు చేయి అన్నాడు సారంగుడు. అదేమిటి స్వామి అన్నాడు చరితార్థుడు ఆశ్చర్యంగా. దేశంలో పంచములు అనే మాట వినపడరాదు అనుకున్నాను. అంటరానితనం ప్రజలకు ఇంకా తెలియటము, వారితో కలిసి తిరగడం ఇంకా గొప్పగా భావించబడటము జరుగుతున్నది. వర్ణాంతర వివాహాలకు ప్రభుత్వం బహుమతులిస్తున్నది అంటే ప్రజలకు అలాంటి వివాహాలను ఇంకా ప్రారంభించలేదన్నమాట. కట్నాలు, తాగుడు, లంచగొండితనము ప్రజలలో ఇంకా పోలేదు. అందుచేత వారికి శిక్షలు పడుతున్నాయి. రాజు అయిన నువ్వు ఈ మాత్రం గ్రహించగా ఏదో సాధించాననుకుని గర్వపడుతున్నావు. దురాచారాలు చట్టాలతో పోవు. ప్రజల మనసుల్లో పరివర్తన తీసుకుని రావాలి.
నా శిక్షణలో ప్రజానాయకుడు అయిన నీ పరిపాలనలో పరిస్థితి ఇలాగుంటే ఇంకొకరు రాజయ్య ఇంతకన్నా హెచ్చు సాధించారు అన్న ఆశ నాకు లేదు. నిన్ను సరియైన ప్రజానాయకుడుగా భావించిన నా నిర్ణయం తప్పు. ఒకసారి తప్పు చేశాక మళ్ళీ తప్పు చేయనని నమ్మకం ఏమిటి? అందుకే నాకు విరక్తి కలిగింది. నీకు తోచిన విధంగా నువ్వు రాజ్యం మేలు. నేను నా ఆశ్రమానికి పోతాను. మళ్ళీ సుదూరప్రదేశంలో అడుగు పెట్టను అన్నాడు సారంగుడు. కథ సమాప్తం. తరువాత కథ కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈ కథను రాసిన వారు శ్రీమతి గుండాల విజయ్ గారు. కాంతమ్మకు భర్త పోయాడు. 3 కొడుకులు మిగిలారు. ఆమె కొంతకాలం వాళ్లతో ఎలాగో ఈదుకొచ్చింది. కానీ రోజులు బాగా లేవు. పంటలు సరిగా పండలేదు. కాంతమ్మ కొడుకులకు కూలి పనులు కూడా దొరకటం లేదు. కొంత బరువు తగ్గినట్టేనని కాంతమ్మ తన పెద్ద కొడుకును వెంకటాపురంలో ఉంటున్న తన అన్న వద్దకు పంపింది. తన అన్న వదిన ఒకరికి ఉపకారం చేసే స్వభావం వాళ్ళు కారని, లోబులని ఆమెకు తెలుసు. అయినా తన కొడుకును భరించలేకపోతారా అనుకున్నది. వారం తిరగకముందే కాంతమ్మ పెద్ద కొడుకు తిరిగి వచ్చేశాడు. ఏంరా ఇంత వేగం తిరిగి వచ్చేసావు అని అడిగితే, అత్తయ్యకు ఒంట్లో బాగా లేదుట, ఆమెకి ఆరోగ్యం బాగా అయ్యాక కబురు చేసి ఒక 1 నెల రోజుల పాటు ఇంట్లో ఉంచుకుంటానన్నాడు మావయ్య అన్నాడు వాడు. కాంతమ్మ వాళ్ళ పిసినగొట్టుతనాన్ని తిట్టుకున్నది. రోజులు ఆమెకు కష్టంగా గడుస్తున్నాయి. ఇంట్లో ఉన్న చెంబు తప్పేలా ఒకటొకటే అమ్మి సంసారం అతి కష్టంగా నెట్టుకొస్తున్నది కాంతమ్మ. రాబోయే రోజులు తలచుకుంటే మాడి చావడం తప్ప మరీ ఏమీ కనిపించడం లేదు ఆమెకు. కాంతమ్మ ఈసారి తన 2వ కొడుకును అన్న వద్దకు పంపింది. వెంకటాపురం వెళ్ళిన 2వవాడు 3 రోజులకల్లా తిరిగి వచ్చేశాడు. కాంతమ్మకు కొడుకును చూడగానే మండుకొచ్చింది. అప్పుడే తిరిగి వచ్చేసావేం? ఏం తిందామనుకున్నావు ఇక్కడ? మీ ముగ్గురిని నేను పోషించలేను ఇంకా. పుండి అంతా బయటికి అని అలా అన్నందుకు బాధపడి ఏడుస్తూ కూర్చున్నది. తల్లి బరువు కాస్త తగ్గించడానికి 3వవాడు, అమ్మ నేను మామయ్య దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వస్తాను అని చెప్పి వెంకటాపురం బయలుదేరాడు. వాడు వెంకటాపురం చేరి తన మామయ్య ఇంటికి వెళ్ళేసరికి అరిసెలు తింటున్న అత్తయ్య వాడిని చూడగానే అరిసెలు దాచేసి ముసుగు పెట్టేసింది. వాడు మామయ్య వాడితో, చూడరా అబ్బాయి, ఈ మధ్య మీ అత్తయ్య ఒంట్లో ఏమీ బాగుండడం లేదు. చాకరీ అంతా నా పైన పడింది. అటు పొలం పని ఇటు ఇంటి పని కూడా చేసుకోలేక సతమతమైపోతున్నా అనుకో అని ఇంకా ఏమో చెప్పబోయాడు. 3వవాడు అతనికి అడ్డు వచ్చి, బాధపడకు మావయ్య, నువ్వు అంత కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడే మా ఊరు వెళ్ళి అమ్మను అన్నయ్యలను తీసుకుని వస్తాను. అమ్మ వంట పని ఇంటి పని చూస్తుంది. మేము ముగ్గురం పొలం పని చూస్తాం. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో, వస్తా మరి అని బయలుదేరబోయాడు. తన ఎత్తు ఇలా బెడిసి కొట్టేసరికి వాడి మామకు నోట మాట రాక గుడ్లు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. కానీ అత్త ప్రమాదం చప్పును గ్రహించి ముసుగుతనేసి లేచి కూర్చుని, అలా మొదలులా కూర్చున్నారేమండి, చూసారా, చిన్నవాడైనా మీ మేనలుడికి నా మీద ఎంత అభిమానమో, నా ఒంట్లో బాగాలేదని తెలియగానే వాళ్ళ అమ్మను తెస్తానన్నాడు. నీకు ఎప్పుడైనా అప్పటి ఆలోచన వచ్చిందా? నా జబ్బుదేముంది, వెళ్ళండి, మీ పొలం పని మీరు చూసుకోండి, మేము ఇంటి పని చూసుకుంటాం అని వాడి ప్రయాణం ఆపింది. తన ఎత్తు పారినందుకు కాంతమ్మ 3వ కొడుకు చాలా సంతోషించాడు. కథ సమాప్తం. తరువాతి కథ చిత్రమైన నిర్ణయం. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ మల్లవరపు మనోహర రెడ్డి గారి రచన. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? చిత్రమైన నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, భీతికులపై శ్మశానంలో అర్ధరాత్రి వేళ నువ్వు ఎన్నో శ్రమలకు ఓర్చి సాధించదలచిన కార్యం నీకోసమా లేక నీ ఆత్మ బంధువుల కోసమా అన్న అనుమానం నాకు కలుగుతున్నది. ఒకవేళ ఇదంతా నీ ఆత్మ బంధువుల కోసమైతే కార్యం నెరవేరాక వాళ్ళు నీ పట్ల గౌరవాభిమానాలు చూపగలరు అన్న నమ్మకం ఏమిటి? ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాజు ఆయన కుమారుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రగిరికి రాజైన పద్మపాదుడికి ప్రవీణుడు అనే కుమారుడు ఉండేవాడు. లేక కలిగిన సంతానం కావడంతో పద్మపాదుడికి తన కొడుకంటే వల్లమాలిన ప్రేమ. ప్రవీణుడికి 5 ఏళ్లు నిండాక అక్షరాభ్యాసం జరిపించి సిద్ధముని గురుకులంలో చేర్పించాడు పద్మపాదుడు.
ప్రవీణుడు రాజు కొడుకు కావడం వల్ల సిద్ధముని అతన్ని చాలా గౌరవభావంతో చూసేవాడు. మిగతా విద్యార్థులకు వెదురు బియ్యం, కందమూలాలు ఆహారం అయితే ప్రవీణుడికి మాత్రం పంచభక్ష్య పరవాన్నాలతో వడ్డన జరిగేది. బోధన సమయంలో తోటి విద్యార్థులు నేలపై కూర్చుంటే ప్రవీణుడు మెత్తటి దివాసిపై కూర్చునేవాడు. సిద్ధముని తాను అడిగిన ప్రశ్నలకు సరియైన జవాబులు చెప్పలేని విద్యార్థులను కఠినంగా శిక్షించేవాడు. ప్రవీణుడిని మాత్రం యువరాజా, తమ చదువుపై మరింత శ్రద్ధ వహించాలి అని చెప్పి ఊరుకునేవాడు. కొంతకాలం ప్రవీణుడికి గురుకుల విద్యాభ్యాసం బాగున్నట్టు అనిపించింది. క్రమంగా అతను 12 ఏళ్ల వాడి సిద్ధముని చేత తాను రాజు కొడుకుగా గౌరవించబడుతున్నట్టు తెలుసుకుని ఆవేదన చెందాడు. ఈ కారణంగా తాను ఇతర విద్యార్థుల కన్నా చదువులో వెనకబడ్డట్టు గ్రహించి ఒకనాడు గురువును, ఇతర విద్యార్థులకు నాకు మధ్య ఈ భేదభావం ఎందుకు చూపుతున్నాడు గురువర్య అని అడిగాడు. అందుకు సిద్ధముని, ఇక్కడే కాదు మరి ఏ గురుకులంలో అయినా నీకు ఈ మర్యాదలు తప్పవు యువరాజా అని జవాబిచ్చాడు. ఆ మర్నాడు ప్రవీణుడు ఎవరికీ తెలియకుండా గురుకులాన్ని విడిచి అక్కడికి ఎంతో దూరంలో ఉన్న జ్ఞానముని అనే గురువు దగ్గర చేరి ఆయనకు శుశ్రూషలు చేసి కందమూలాలు తింటూ సాధారణ విద్యార్థిలాగా విద్యాభ్యాసం చేయసాగాడు. ఆ గురుకులంలో ప్రవీణుడికి వల్లభుడు అనే ఒక విద్యార్థితో మంచి స్నేహం ఏర్పడింది. కొద్ది కాలం తర్వాత ప్రవీణుడి కోసం వెతుకుతున్న వేగులకు జ్ఞానముని గురుకులంలో సామాన్య విద్యార్థిలా జీవిస్తున్న ప్రవీణుడు కనిపించాడు. వాళ్ళు ప్రవీణుడితో పాటు జ్ఞానమునిని కూడా రాజు వద్దకు తీసుకుని పోయారు. జరిగింది విని పద్మపాదుడు ఆగ్రహించి అహంకారం కొద్దీ ఒక రాజు కొడుకు చేత కందమూలాలు తినిపించి పాదసేవ చేయించుకుంటావా? కాబోయే రాజును అవమానిస్తే ఆ రాజ్యాన్నే అవమానించినట్టని న్యాయశాస్త్రాలు చెబుతున్నవి. అందుకు నీకు జీవిత ఖైదు విధిస్తున్నాను అన్నాడు. జ్ఞానముని తాను నిరపరాధినని, ప్రవీణుడు యువరాజన్న సంగతి తాను ఏమాత్రం తెలియదని ఎంత మొరపెట్టుకున్నా కొడుకు మీద ప్రేమతో పద్మపాదు ఏమాత్రం వినిపించుకోలేదు. మరి 12 ఏళ్లు గడిచినాయి. ప్రవీణుడు యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు అతడికి రాజ్యంలోని ప్రజలు తన తండ్రి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించింది. అతను రథాలు తోలే సారథుల్లో ఒకటి పిలిచి, నువ్వు నాలాగా వేషం వేసుకుని రథంలో కూర్చో, నేను సారథి వేషంలో రథం తోలుతాను. ఇందువల్ల ప్రజలు ఏమనుకుంటున్నది తెలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది అన్నాడు. అయితే రథసారథి ఇందుకు ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. దాంతో ప్రవీణుడు, నేను ఆజ్ఞాపిస్తున్నాను, చెప్పినట్టు చేయి అన్నాడు ఆగ్రహంతో. సారథి చేసేది లేక యువరాజు వేషం ధరించాడు. ప్రవీణుడు సారథి వేషంలో రథాన్ని నడుపుతూ నగర పొలిమేరలను చేరి అక్కడ ఒక చెట్టు కింద రథాన్ని ఆపాడు. ప్రవీణుడికి సమీపంలో ఒక పూరిపాక కనిపించింది. ఆ పాకలో ఒక పేదరాలు నివసిస్తున్నది. ఆమె కొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. పేదరాలు వాడికి దాహం ఇస్తున్నది. ఆ సమయంలో ప్రవీణుడు పాక గుమ్మం ముందుకు పోయి పేదరాలితో, అమ్మా, ఈ దేశపు యువరాజు ఆ కనబడే చెట్టు కింద రథంలో ఉన్నాడు. దాహంగా ఉన్నదట, మంచినీళ్ళు ఇవ్వగలవా అని అడిగాడు. ఆ మాట వింటూనే పేదరాలి కొడుకు కంగారు పడిపోతూ, అమ్మ, ముందు యువరాజు గారికి దాహం ఇచ్చిరా. అలా చేయకపోతే రాజుగారు తమ కొడుకు అడగగానే మంచినీరు ఇవ్వలేదని జ్ఞానముని శిక్షించినట్టు నిన్ను శిక్షించగలడు. రోగిష్టినైన నేను నిన్ను కూడా పోగొట్టుకుని దిక్కులేని చావు చావవలసి వస్తుంది అన్నాడు. ఆ మాటలు సారథి వేషాల్లో ఉన్న ప్రవీణుడికి చాలా బాధ కలిగించినాయి. అతడు కలత చెందిన మనసుతో రథం ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఒక మలుపులో 2 రథచక్రాలు ఊడిపోయి రథం తలకిందులైంది. ఆ ప్రమాదంలో సారథితో పాటు ప్రవీణుడికి బలంగా గాయాలు తగిలినాయి. జరిగిన దానికి రాజు పద్మపాదుడు ఆగ్రహించి సారథిని దోషిగా నిలబెట్టి, ఒరే, నువ్వు యువరాజు స్థానంలో కూర్చొని యువరాజు చేత రథం నడిపించడం రాజరికాన్నే అవమానించినట్టు. ఇందుకు గాను నీకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ప్రవీణుడు తండ్రిని ఏకాంతంగా కలుసుకుని తన ప్రోత్సాహం కారణంగానే సారథి తన వేషం వేసుకున్నాడని చెప్పి వాడి శిక్ష రద్దు చేయమని కోరాడు. అయినా పద్మపాదుడు అందుకు సమ్మతించక, అభం శుభం తెలియని నువ్వు చెప్పగానే ఆ సారథి నీ స్థానంలో కూర్చుని ఈ ప్రమాదానికి కారణం అయ్యాడు. ప్రమాదంలో జరిగి నిన్ను కోల్పోయి ఉంటే నేను బతికి ఉండేవాడినా అన్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక రాత్రి వేళ కాపలా వాళ్ల కళ్ళు కప్పి ఒక అగంతకుడు అంతఃపురంలో ప్రవేశించాడు. వాడు తిన్నగా యువరాజు సేనాగారం చేరి అతన్ని చురకత్తితో పొడిచి చంపబోయాడు. అయితే మెలకువగా ఉన్న ప్రవీణుడు వాణ్ణి ఒడుపుగా పట్టుకుని చురకత్తి లాక్కున్నాడు. ఆ తర్వాత నిశ్చితంగా వాణ్ణి పరిశీలించి అతను ఆశ్చర్యపోతూ, నువ్వా వల్లభా అన్నాడు.
అందుకు వాడు, అవును యువరాజా, నేను వల్లభుడినే. నీ వల్ల గురువు గారికి తీరని ద్రోహం జరిగింది. అయినా అప్పట్లో నీది తెలియని వయసు గనక నీ దోషం ఏమీ లేదనుకున్నాను. కానీ నువ్వు పెద్దవాడవై కూడా గురువుగారిని కారాగారం నుంచి విడిపించక మౌనంగా ఉండిపోయావు. నిన్ను చంపి మితిమీర నీ మీద ప్రేమతో ఎటువంటి ఘోరకార్యమైనా చేయడానికి వెనుదీయని నీ తండ్రికి చక్కని గుణపాఠం నేర్పాలనుకున్నాను. అందుకే నిన్ను నీడలాగా వెంటాడుతూ నీ రథచక్రాల చీరలు ఊడబెరిగి నిన్ను ప్రమాదానికి గురి చేశాను అన్నాడు ఆవేశంగా. ప్రవీణుడు ఏదో జవాబు చెప్పబోతున్నంతలో కాపలా భటులు అక్కడికి వచ్చి వల్లభుణ్ణి బంధించి తీసుకుపోయారు. రాజు పద్మపాదుడు అప్పటికప్పుడు విచారణ చేసి వల్లభుడికి ఉరిశిక్ష విధించి తెల్లవారాక అమలు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. అయితే ఆ రాత్రి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ప్రవీణుడు ఒక చిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను రాజ్యంలోని మొత్తం సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకొని తండ్రిని గృహ నిర్బంధంలో ఉంచి అప్పటికప్పుడే తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. తర్వాత అతడు వల్లభుడికి ఉరిశిక్ష రద్దు చేసి జ్ఞానమునిని, సారథిని కారాగార విముక్తుల్ని చేసి వాళ్లతో, నా కారణంగా మీ ముగ్గురు చేయని నేరానికి శిక్షాపాత్రులయ్యారు. అందుకు మన్నించి కోరుతాను. ఇక నుంచి మీరు పరిపాలనలో నాకు సాయం చేస్తూ నా తప్పులను సరిదిద్దుకునేలా చేయండి అన్నాడు. ఇందుకు జ్ఞానముని, సారథి ఒప్పుకోక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రవీణుడు వల్లభుడితో, నిన్ను నాకు అంతరంగిక సలహాదారుగా ఉండవలసిందిగా వేడుకుంటున్నాను అన్నాడు. వల్లభుడు వెంటనే తన అంగీకారం తెలిపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రవీణుడు తనను ఎంతగానో ప్రేమించే కన్నతండ్రిని ఎందుకు నిర్బంధించినట్టు? తనపై 2 సార్లు హత్యాయత్నం చేసిన వల్లభుడిని ఉరి తీయకపోగా ఏ కారణం వల్ల అతను తనను అంతరంగికుడుగా నియమించుకున్నాడు? జ్ఞానముని, సారథి ప్రవీణుడికి సహాయపడేందుకు ఎందుకు నిరాకరించారు? ఆ నిరాకరణలో అంతర్యం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రవీణుడు మారువేషంలో ఉండి పేదరాలి రోగిష్టి కొడుకు అన్న మాటలు విన్నప్పటి నుంచి తన తండ్రి మితిమించిన పుత్రవాత్సల్యం కారణంగా లోకనెందుకు గురి అవుతున్నాడు అని కొంతవరకు గ్రహించాడు. ఆ తర్వాత సారథి విషయంలో కూడా తాను అతడు నిర్దోషి అని చెప్పినా వినక వాడికి కారాగార శిక్ష విధించాడు రాజు. ఈ దశలో తనను హత్య చేయవచ్చిన గురుకులం నాటి మిత్రుడు వల్లభుడు గురువైన జ్ఞానముని కారాగారవాసం గురించి చెప్పి ప్రవీణుడికి జ్ఞానోదయం కలిగించాడు. తన తండ్రి రాజుగా ఉన్నంత వరకు ఎవరికీ సరిగా న్యాయం జరగదు అన్న నిర్ణయానికి వచ్చిన ప్రవీణుడు వెంటనే తనను తాను రాజుగా ప్రకటించుకుని ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాడు. ఇక జ్ఞానముని, సారథులు ప్రవీణుడి కులంలో నిరాకరించడం వాళ్లకు రాజుల సేవ ప్రమాదాలకు దారితీస్తుంది అన్న భయం తప్ప మరేమీ కాదు. వల్లభుడు మాత్రం ప్రవీణుడిలో వచ్చిన మార్పును సరిగా అర్థం చేసుకుని అతడు కోరినంతనే ఆంతరంగిక సలహాదారుగా ఉండటానికి అంగీకరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.